మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దురదశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నీ దురదశను నీవు మరచెదవు. మానవుని జీవితంలో కేవలం మంచి దశలే కాకుండా దురదశలను కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మనకు అన్నీ మంచి జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా జరగరానివి జరిగితే మనం చాలా కృంగిపోతూ ఉంటాం కదా. అమ్మో, మరలా నాకు ఈ పరిస్థితి వద్దు అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి అవి గతించిపోయిన తరువాత అమ్మో, అవి నా జీవితంలో ఎంత భయంకరమైన రోజులు అని వాటిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇంకా భయపడుతూ ఉంటాం. కానీ ప్రభువారు ఈ ఉదయకాల సమయమున ఏమని వాగ్దానం చేస్తున్నారు అంటే, నిశ్చయముగా నీవు నీ దురదశను మర్చిపోయేలా నేను చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే మన దురదశను తొలగించకపోతే దాని నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ఈ కాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ కీడులో ఉన్నావా, శోధన కాలంలో ఉన్నావా, శ్రమల కాలంలో ఉన్నావా, నాకే ఏంటి ఇంత భయంకరమైన కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉన్నావా? నీవు కొంచెం ఓపిక పడితే రానున్న దినములలో నీ దురదశను దేవుడు మర్చిపోయేలా చేస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు నీకు మేలు చేస్తారు అని అర్థము. నీవు దీన్ని విడిచిపెట్టిన తరువాత నీవు దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది నీకు ఎలా ఉంటుంది అంటే, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి దురదశను తొలగించండి ప్రభువా. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి తండ్రి. వారి సమస్యలన్నిటిలో నుంచి విడుదల దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యంను దయచేయండియా. వారు ఏ పని చేసినానో వారి పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా, మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నాయన ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.